వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను మీ వాసవి సోమరాజు. ఈరోజు మన స్టూడియోలో ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు మనతో పాటు ఉన్నారు. హలో సార్. హలో. సార్, వర్డ్స్ ఫ్రమ్ మై కౌన్సెలింగ్‌లో బిగినర్స్ లక్ అనేది చాలా ప్రమాదకరం అని పోస్ట్ చేశారు కదా హ్మ్. సార్. హ్మ్. దాని గురించి ఆ! వివరిస్తారా? బిగినర్స్ లక్. బిజినెస్ లక్ అంటే అదృష్టము. బిగినర్స్ అంటే మొట్టమొదట మనకొచ్చేటువంటిది. ఓకే. సో, బిగినర్స్ లక్ అనేది చాలా ప్రమాదకరము అని చెప్పాం. బిగినర్స్ లక్ అంటే ఏదన్నా ఒక విషయంలో ఒక టాస్క్ మనం జీవితంలో మొదటిసారి పెర్ఫార్మ్ చేస్తున్నాం. అది మనము ఒకవేళ కూచిపూడి డాన్స్ చేస్తున్నాం అనుకోండి. మొదటిసారి పెర్ఫార్మన్స్ ఇచ్చేటప్పుడు. లేదంటేనేమో చదువులోకి వెళ్ళాం. చదువులో మొదటి ఇనిషియల్ డేస్‌లో ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్ రోజుల్లో. లేదంటే ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేసాం అటువంటప్పుడు. సినిమాల్లో, సినిమాల్లో ఏమవుతది మనకు సినిమాలు మంచి ఎగ్జాంపుల్ కనిపిస్తుంటాయి. సినిమాలో చాలామంది యాక్టర్స్ మొదటి సినిమాలోనే సూపర్ హిట్ అయిపోతూ ఉంటారు. మనం చూసినట్లయితే 'మైనే ప్యార్ కియా' అనే సినిమాలో భాగ్యశ్రీ అనే ఒక అమ్మాయి ఒక్కసారిగా బాగా పేరొచ్చేసింది. అలాగే హీరోలకు కూడా వస్తూ ఉంటది. అలాగే క్రికెట్‌లో ఇనిషియల్లీ ఒక్కొక్కసారి చాలా పెద్ద పేరొస్తుంది. 'నరేందర్ హిర్వాని' అనే అతనికి మొదటి దాంట్లోనే చాలా చేశాడనమాట. చాలా వికెట్స్ 16 వికెట్స్ ఏమో తీశాడు. ఆ తర్వాత మనకి తెలుగులో చూసినట్లయితే కొంతమంది మొదటి సినిమాల్లోనే బాగా హిట్ అయిపోవటం. 'ఉదయ్ కిరణ్' గాని, లేకపోతే 'సుమన్', 'రాజశేఖర్', రీసెంట్ డేస్‌లో చూసుకుంటే 'విజయ్ దేవరకొండ', హ్మ్. ఇలా కొంతమంది. అంటే స్టార్టింగ్ 1, 2 అటెంప్ట్‌లోనే విపరీతమైన సక్సెస్ రావటం జరుగుతూ ఉంటుంది. ఎందుకలా వస్తూ ఉంటుంది? ఒక్కొక్కసారి ఈవెన్ యూట్యూబ్ ఛానెల్స్ కూడా పెట్టగానే ఒక్కసారి విపరీతంగా సబ్‌స్క్రైబర్స్ వచ్చేస్తూ ఉంటారు. పర్టిక్యులర్‌లీ ఈ ఎంటర్‌టైన్‌మెంట్ కానీ, లేకపోతే ఫన్ వీడియోలు చేసేటువంటి వాటికి. అలాగే హ్మ్, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా విపరీతంగా ఒకసారి ఫాలోవర్స్ వచ్చేస్తుంటారు. వితిన్ డేస్‌లో లక్షల వాళ్ళు వచ్చేస్తుంటారు. సో, ఇలా ఎందుకొస్తుంది అనంటే, ఒకటి వీళ్ళు ఆ కాంపిటీషన్‌లోకి ఎంటర్ అయినప్పుడు, వీళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి, కొత్త పద్ధతులు వీళ్ళు తెలియకుండానే వీళ్ళు అవలంబిస్తున్నప్పుడు, ఒకసారి అనుకోకుండా ఎదుటి వాళ్ళకి అర్థం గాక తన కాంపిటీటర్స్ కంటే ఎక్కువ సక్సెస్ వీళ్ళకి రావచ్చు. 'నరేంద్ర హిర్వాని' క్రికెట్‌లో గూగ్లీ అనే ఒక బాల్ ఏసేవాడనమాట. అది అవతల వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఆహ్, టెస్ట్ సీరీస్ అది ఆ టెస్ట్ మ్యాచ్‌లో 2 ఇన్నింగ్స్‌లో కలిపి 16 వికెట్స్ తీశాడు. 8+8 16 వికెట్స్. టప 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 పడిపోతూ ఉన్నాయన్నమాట. ఎందుకు అంటే ఇతను గూగ్లీ వాళ్ళకి అర్థం కాలేదు. అర్థం కాకపోవటం వల్ల తొందరగా ఔట్ అయిపోయారు. అట్లాగే స్పిన్నర్స్‌కి వచ్చినప్పుడు వీళ్ళ స్పిన్ అర్థం కాక తొందరగా ఔట్ అయిపోతూ ఉంటారు. అలాగే సినిమాల్లో సింగర్స్‌గా వచ్చినప్పుడు కానీ, లేదంటే ఏదన్నా ఆర్టిస్ట్‌గా వచ్చినప్పుడు కానీ, లేదంటే సినిమా హీరోగా కానీ, ఇలా వచ్చినప్పుడు వీళ్ళది కొత్త రకంగా ఉండటం. విలన్స్ కూడా ఒక్కొక్కసారి కొత్త విలన్ వస్తే విపరీతంగా సక్సెస్ అవుతూ ఉంటారు. ఇలా కొత్తగా వచ్చినప్పుడు ఆ కాంపిటీటర్స్ కంటే బెటర్ ఒక్కొక్కసారి ప్రతిసారి రావాలని లేదు. కోయిన్సిడెంట్ ఇది. అందరికి రావాలని గూడా లేదు. కొంతమందికే వస్తుంది. ఇలా వాళ్ళకి ఆల్రెడీ టాలెంట్ ఉండొచ్చు. కాదనట్లేదు. టాలెంట్ ఒకటి కాకుండా డిఫరెంట్ ఉండటం వలన ఒకసారి వాళ్ళకి వస్తూ ఉంటుంది. అలా మొదటిసారి కలిసొచ్చేది చాలా ప్రమాదకరం అని జెప్పాను. ఎందుకు చెప్పాను అంటే, సహజంగా మనకు ఒక్కసారిగా మనకి ఎక్కడ లేనటువంటి రికగ్నైజేషన్, మనీ లేకపోతే ఫేమ్ ఇలా వస్తున్నప్పుడు, ఆ వ్యక్తి ఏం జేస్తాడంటే అది తన సక్సెస్ తన టాలెంట్‌తో వచ్చింది. తనకు ఎదురు లేదని భావించి వెంటనే తన యొక్క ఆహ్, తనకు అహంకారం పెరిగే అవకాశం ఉంటది. కళ్ళు నెత్తికెక్కిపోయే అవకాశం ఉంటది. అందరూ కళ్ళు నెత్తికెక్కి నాశనమయ్యారని చెప్పట్లేదు. కొంతమంది ఇప్పుడు 'భాగ్యశ్రీ' లాంటి వాళ్ళు యాక్ట్ చేయొద్దనుకున్నారు. అలాగే డైరెక్టర్స్‌లో కూడా మొదటొచ్చినప్పుడు విపరీతంగా సక్సెస్ వచ్చి తర్వాత ఫెయిల్ అయ్యి ఎళ్ళిపోతూ ఉంటారు. సో, ఆ సక్సెస్‌తో పాటు తన గ్రేట్ టాలెంట్ ఉంది. తనకు ఎదురు లేదు అనుకుని వాళ్ళు కళ్ళు నెత్తికెక్కటంతోని తర్వాత బిహేవియర్‌లో ఎక్కడ లేని చేంజెస్ వస్తాయి. అలాగే వచ్చేసి వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి బంధుగణం గాని, మిత్రులు గాని, లేదంటే ప్రేక్షకులు కానీ, ఆ ప్రేక్షకులు గాని వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ పెరుగుతది. ఆ ఎక్స్‌పెక్టేషన్ పెరిగి, ఆ ఎక్స్‌పెక్టేషన్ తగ్గట్టుగా వీళ్ళు ఫర్దర్ పెర్ఫార్మ్ చేస్తారు డిఫరెంట్‌గాని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. చేసినప్పుడు వీళ్ళు చేయలేకపోవటం. చేయలేనప్పుడు మళ్ళీ కంటిన్యూ‌గా ఫ్లాప్స్ రావటము, ఓడిపోవటం జరుగుతూ ఉంటుంది. 'నరేంద్ర హీరవాణి' తర్వాత ఎప్పుడు అంతగా తను రాణించలేకపోయాడు. ఎందుకంటే ఎదుట ఉన్నటువంటి బ్యాట్స్‌మెన్‌లు ఇతని యొక్క బౌలింగ్‌ని బాగా స్టడీ చేసి,
కొంతకాలం జాగ్రత్తగా అతన్ని హ్యాండిల్ చేసి తర్వాత నుంచి అతను బౌలింగ్ కొట్టడం స్టార్ట్ చేశారు ఈజీగా. అలాగే పాకిస్తాన్ ఒకతనుండే చాలా ఫాస్ట్ ఏస్తాడనమాట. ఆ బౌలర్‌ని గూడా వీళ్ళు మొదట్లో చాలా భయపడిపోయేవాళ్ళు. తర్వాత తర్వాత ఈజీగా కొట్టడం మొదలుపెట్టారు. అలా ఏమవుతుంది ఎదుటి వాళ్ళు గూడా వీళ్ళని అబ్జర్వ్ చేసి, స్టడీ చేసి వీళ్ళెక్కడ సక్సెస్ వచ్చిందో చూసి, దాన్ని ఎదుర్కొనటానికి వాళ్ళ మార్గాలు వాళ్ళు ఎన్నుకుంటూ, వీళ్ళకి కంటిన్యూ ఫ్లాప్స్ వచ్చే అవకాశాలున్నాయి. అలాగే వీళ్ళకి అహంకారం పెరిగిపోయి కూడా ఎవరితో ఎలా మాట్లాడుతున్నారో తెలియక డైరెక్టర్స్‌తో, ప్రొడ్యూసర్స్‌తో, వాళ్ళకి స్పాన్సర్స్ చేసే వాళ్ళతో, అంతే కాకుండా ఈ వాళ్ళని అలరించే ప్రేక్షకులతో కూడా మిస్‌బిహేవ్ చేయటం. సమ్‌టైమ్స్ ఫీమేల్‌తోని మిస్‌బిహేవ్ చేయటం. ఈ మధ్య చూసాం. ఒకతను 'ఫన్ బకెట్' అతని పేరేదో ఉంది ఫుల్ నేమ్. 'ఫన్ బకెట్' అనే అతను ఈ మధ్య అతనికి 10 సంవత్సరాలో ఎంతో జైలు శిక్ష పడింది. ఎందుకు అంటే అతను విపరీతమైన చాలా కష్టపడి వచ్చాడు. చాలా సక్సెస్ వచ్చిన తర్వాత అతను ఏం చేశాడంటే ఆడవాళ్ళతోని మిస్‌బిహేవ్ చేయటము. దాంట్లో 14 ఇయర్స్ అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వటం. అవును సార్. ఆ అమ్మాయి బ్లాక్‌మెయిల్ చేసి ఆ అమ్మాయితోని సెక్సువల్ కాంటాక్ట్ పెట్టుకోవటం. ఆమె ప్రెగ్నెంట్ అవ్వటం. ఇటువంటివన్నీ జరగటంతోని ఆ కేసులు అయినాయి. అలాగే ఇంకొకతను కూడా వైజాగ్, శ్రీలంకకి సంబంధించిన ఇంకొకతను ఎవరో లోకల్ నానియో ఎవరో బెట్టింగ్ యాప్స్‌కి అతను ప్రమోట్ చేస్తూ ఇప్పుడు 10 సంవత్సరాల జైలు శిక్ష ఏమో పడింది. అవును సార్. అలాగే హనుమంతు అని అతను ఫన్ మంత్ దాంట్లో వాళ్ళేం జేశారంటే ఆహ్, డాటర్, ఫాదర్ గురించినటువంటి దాంట్లో చాలా వల్గర్ కామెంట్స్ చేయటం వలన, ఆ కామెంట్స్‌కి సీరియస్ అయ్యి కేసులు ఫైల్ అవ్వటం, ఆ తర్వాత అతనికి జైలు శిక్ష పడటం ఏదో జరిగింది మొత్తానికి. తర్వాత అతని కెరియర్ అంటే డ్యామేజ్ అయిపోయింది. అలాగే ఈ మధ్య 'బీర్ బైసెప్సో' ఏదో ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటి అతని పేరేదో ఉంది. అతను గూడా అంతే. తల్లిదండ్రుల మధ్య ఉండేటువంటి లైంగిక చర్య గురించి పిల్లలతో ఆ పిల్లల్ని క్వెషన్ అడుగుతూ, చాలా అసభ్యంగా క్వెషన్ అడగటం వలన, దాని గురించి మొత్తం దేశం మొత్తం ఆహ్, విమర్శించింది. ఆ తర్వాత అతను కూడా కొన్ని కేసులు ఇరుక్కున్నాడు. అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇలా మనకి మొదటి రోజుల్లో సక్సెస్ వచ్చినప్పుడు, ఈవెన్ డబ్బు కూడా మన జీవితంలో టీనేజ్‌లో విపరీతమైన డబ్బున్నప్పుడు మెజారిటీ పీపుల్ ఏమవుతారు అంటే, వాళ్ళ లైఫ్‌లో సక్సెస్ కాలేకపోతారు. ఎందుకు అంటే, వాళ్ళు కష్టపడాల్సిన అవసరం ఏర్పడదు. ఏదో ఒక విధంగా వచ్చేస్తూ ఉంటది. అందుకని ఈ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు, ఒక జనరేషన్ చాలా పైకి తీసుకెళ్తే ఇంకో జనరేషన్ పడేస్తూ ఉంటారు. మళ్ళీ 2, 3 జనరేషన్ల తర్వాత మళ్ళీ ఎవరో ఒక జనరేషన్‌లో ఒకతను బాగా కష్టపడి మళ్ళీ ఆ ఫ్యామిలీని పైకి తీసుకెళ్తే, మళ్ళీ 2, 3 జనరేషన్‌లు పడిపోతూ ఉంటాయి. కన్సిస్టెన్సీ ఉండదు. ఎందుకు ఉండట్లేదంటే, ఆ పిల్లలకి ఏమవుతుందంటే సడెన్‌లీ ఇనిషియల్ అదే బిగినర్స్ లక్ లాగా పేరెంట్స్ డబ్బు ఉంటుంది కాబట్టి, అందరిని హ్యాండిల్ చేయటం ఈజీ అయిపోతూ ఉంటది. దాంతోని వాళ్ళ కళ్ళు నెత్తికెక్కి ఎలా బిహేవ్ చేస్తారో తెలీదు. కల్చర్ తెలుసుకోలేకపోతుంటారు. వ్యక్తిత్వం సరైనది బిల్డ్ అవ్వదు. అక్కడ మళ్ళీ వాళ్ళు జీవితంలో దెబ్బతింటూ ఉంటారు. ఇకపోతే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే బెట్టింగ్స్‌లో. బెట్టింగ్స్‌లో గానీ, లేదంటే పేకాటలు కానీ, లేదంటే ఈవెన్ షేర్స్ ట్రేడింగ్‌లో కానీ, ఇటువంటి స్పెక్యులేట్ చేసి ఈవెన్ స్పెక్యులేషన్ ఉన్నటువంటి సినిమా గూడా స్పెక్యులేషనే. హ్మ్. ఖచ్చితంగా ఇలా తీస్తే సినిమా హిట్ అవుద్దని రూల్ లేదు. సో, మనం ఫ్యూచర్‌ని ఎప్పుడైతే మనం అంచనా వేయలేకుండా ఒకసారి కలిసొచ్చిందని చెప్తుంటారు. కోయిన్సిడెంట్ అది. ఆ కలిసొస్తుంది అని నమ్మేటువంటి ఏవైతే ఉన్నాయో ఆ ఫీల్డ్స్‌లో బిగినర్స్ లక్ అనేది మరింత ప్రమాదకరం. ముఖ్యంగా ఇక్కడ మనం ఎక్కడ చూస్తామంటే షేర్స్‌లో, బెట్టింగ్స్‌లో. పేకాట కూడా బెట్టింగ్ లాంటిదే కదా! సో, వీటిల్లో నిజానికి ప్రొడక్షన్ ఏమీ లేదు. నలుగురు గనక బెట్టింగ్ చేసినట్లయితే, నలుగురు మనిషికో 10,000 పెట్టుకొని బెట్టింగ్‌లు రోజు మొత్తం ఆడితే, మొత్తం సాయంత్రానికి నలుగురిది కలిపి 40,000 ఉంటాయి. కాకపోతే ఒకరి డబ్బులు ఇంకో దగ్గరికి పోతాయి తప్ప, కొత్తగా ప్రొడక్షన్ ఏమీ లేదు. అదే నలుగురు వ్యవసాయం చేశారనుకోండి, మళ్ళీ ఆ సీజన్ అయ్యేసరికి నలుగురు కలిసి చాలా ఎక్కువొస్తది. వాళ్ళు పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువొస్తది. ఎందుకంటే అక్కడ ప్రొడక్షన్ ఉంది. అవును. లేదా నలుగురు ఒక వ్యాపారం చేశారు. ప్రొడక్షన్ ఉంది. లేదంటే నలుగురు ఏదో హోటల్ పెట్టారు. లేకపోతే ఇంకో సర్వీస్ ఇచ్చారు. హాస్పిటల్ కట్టారు. వాటిలన్నిట్లో ప్రొడక్షన్ ఉంది కాబట్టి సర్వీసో, ప్రొడక్షనో ఏదో ఉంది. దానివల్ల ఏమవుతుందంటే నలుగురికి బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ ఎవరు ఓడిపోవటం. కానీ ఇక్కడ అట్లా కాదు. ఈ షేర్స్‌లో కానీ, షేర్స్ ట్రేడింగ్ పర్టిక్యులర్‌లీ ఇంట్రాడే ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. ఆ రోజే కొని, ఆ రోజు అమ్మేసేయాలి. ఈ ట్రేడింగ్‌లో కానీ, బెట్టింగ్స్‌లో కానీ వీటిల్లో ఏమవుతదంటే, నలుగురు ఆడితే ఓవరాల్‌గా వాళ్ళ డబ్బు అంతే ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆ యొక్క బెట్టింగ్ కంపెనీలుంటాయి గదా! హ్మ్. వాళ్ళకి కొంత కమిషన్ భూమి తగ్గుతాయి. నలుగురు 40,000 పెట్టారనుకో, ఒక రోజు అయ్యేసరికి నలుగురికి కలిపి 40,000 ఉండవు. కొంచెం తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళ కమిషన్ పోతది కాబట్టి. అలాగే టాక్స్ పోతూ ఉంటది. అది లీగల్ అయితే టాక్స్ కూడా పోతూ ఉంటది.
కాబట్టి ఇక్కడ ఒకరి దగ్గర పోతే తప్ప మన దగ్గర రావు. కానీ వీళ్ళలా చూడరు. వీళ్ళంతా హోలిస్టిక్ వ్యూలో చూడకుండా వాళ్ళకొచ్చిందా, పోయిందా చూస్తారు. మొదట ఏమవుద్దంటే సహజంగా 2, 3 సార్లు వస్తూ ఉంటుంది. మొదట 2 సార్లు పోయిందనుకోండి, ఇక అతను దాని జోలికి పోడు. అవును. పోకుండా ఏం చేస్తాడు? తను వేరే కష్టపడి పని చేసుకొని చేస్తాడు. కానీ బిగినర్స్ లక్ అంటే ఒకవేళ అతనికి మొదటే వచ్చింది. మొదట ఎంతో పెడితే దానికి డబులొచ్చింది. ఆ తర్వాత పెడితే మళ్ళీ డబులొచ్చిందనుకోండి. ఆ తర్వాత చాలా మోటివేట్ అవుతాడు. సో, మోటివేట్ అయిన తర్వాత ఇక ఎంత పోయినా సరే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కదా! ఎందుకంటే మొదట వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మన మనసుల మీద చాలా బలంగా ఉంటుంది. అది తర్వాత ఎంత నెగెటివ్ వచ్చినా ఆ పాజిటివ్ ఫస్ట్ వచ్చింది చూడండి ఇంకా పాజిటివ్ అని థింక్ చేస్తారు. ఈవెన్ నెగెటివ్ వచ్చినా అంతే. మొదట కంటిన్యూ‌గా 4, 5 సార్లు తను బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోయాడనుకోండి సేఫ్ అయిపోయాడని అర్థం. ఒకతను బెట్టింగ్‌కి అలవాటు పడిపోయాడు. అతను చాలా లక్షల రూపాయలు పోగొట్టాడు. చాలా కోర్సులు అది మారి, ఇది మారి ఒక్కడే కొడుకు పాపం. ఆ పేరెంట్స్ ఏమో అటు ఇటు తీసుకొచ్చి కౌన్సెలింగ్ అన్నారు. నేను బెట్టింగ్‌లకి సహజంగా కౌన్సెలింగ్ ఇవ్వను. ఎందుకంటే మారటం కష్టం అనమాట. సో, ఇంకా డ్రగ్స్ కంటే కూడా ఎక్కువ బలంగా ఇది ఇచ్చేస్తది. సో, అతనికి ఒకటి ఏదో చిన్న పిల్లోడు కాబట్టి ఏదో చెప్పి పంపించాము. తర్వాత ఒక 2 వారాల తర్వాత అప్పటికే చాలా అప్పులు తీర్చారు వాళ్ళు. 2 వారాల తర్వాత ఈవినింగ్ నేను కౌన్సెలింగ్‌లో ఉండగా అతనొచ్చి కూర్చున్నాడు. వెయిటింగ్ రూమ్‌లో కూర్చున్నాడు. ఇక మనం బ్యాక్ టు బ్యాక్ కౌన్సెలింగ్స్ ఉన్నాయి. అన్నీ అయ్యేదాకా కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఇదంతా అయిపోయింది. నాకు గూడా అతనికి సెషన్స్ ఇచ్చే ఓపిక లేదు. రా అని బయటికి తీసుకెళ్తూ మాట్లాడుతూ బయట కేఫ్‌కి తీసుకెళ్ళి మాట్లాడుతూ అంతా ఎలా ఉన్నావు? ఏంటి? అన్నీ మాట్లాడుతూ మళ్ళీ వచ్చేటప్పుడు తనొక మాట చెప్పాడు. సార్ నాకు ఈరోజు 12,000 పోయింది సార్ అన్నాడు. అంటే వెరీ గుడ్ మంచిగా అయిందన్నా. అదేంటి సార్ నాకు బాధగా ఉంటే మంచిగా అయిందంటారేంటంటే, నీకు 12,000 పోయింది కాబట్టి నా దగ్గరకొచ్చావు. 12,000 వచ్చిందనుకో నువ్వు నా దగ్గరకొచ్చేవాడివి. అవును సార్. జీవితం మొత్తం ఇంకా మరింత దాంట్లోకి వెళ్ళేది. 12,00,000 పోయేదాకా నువ్వు అప్పుడు నా దగ్గరకొచ్చేవాడివి కాదు. ఇప్పుడు 12,000 పోయింది కాబట్టి వచ్చావు. అని చెప్పి అప్పటికప్పుడు తను గూడా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతుంది. ఇక బెట్టింగ్ చేయొద్దు. ఇక్కడుంటే మాటి మాటికి అవుతుంది. ఫ్రెండ్స్ ఎవరో గుంజుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే అతను ఫోన్ నా దగ్గర పెట్టేసి, అప్పటికప్పుడు వైజాగ్ ఒక టికెట్ కొనిచ్చి, వైజాగ్‌లో నా క్లయింట్ ఒకతనున్నారు. బిజినెస్ ఉంది. ఆయన దగ్గర పంపించేసాం. ఫోన్ గూడా మార్చేసాం. హ్మ్. ఫోన్ నా దగ్గర పెట్టేసేసి వితౌట్ ఫోన్‌తోని అక్కడ పంపించేసి, అక్కడ ఏదో చిన్న ఫోన్ ఇచ్చి, అక్కడే చిన్న పని చేసుకుంటూ, అక్కడే ఉంటూ మెల్లమెల్లగా పేరెంట్స్ కూడా చెప్పలేదు. వెళ్ళిన తర్వాత చెప్పాం. మెల్లమెల్లగా తను బెట్టింగ్ నుంచి బయటపడి తను పని తను చేసుకున్నాడు. అయితే అలా అందరికి సాధ్యపడుతుంటే అందరికి సాధ్యపడదు. వీళ్ళేం చేస్తారు మనకొకటుంది గదా! నానుడి ఏంటంటే, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి. దట్ అవును ఈస్ సార్. డిఫరెంట్. ఇక్కడ గూడా అంతే. వీళ్ళేం చేస్తారు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి. అని చెప్పి ఇక్కడ పోయింది గదా! నాదొక 30,000 పోయింది అని ఇక్కడే చేస్తారు. 3,00,000 పోతది. 3,00,000 పోయింది గదా! అని ఇంకా వెతికితే 30,00,000 పోతది. ఇప్పుడు 30,00,000 నేను తీర్చడం కష్టం. నా సాలరీ 30,000 ఉంది. నేను ఎంత కాలం చేస్తే 30,00,000 తీర్చగలను? నా తిండి పోను, అన్నీ పోను 3,000 కూడా మిగలటం లేదు. ఎప్పటికి నా జీతం పెరుగుద్ది, ఎప్పుడు తీరుస్తాను? ఈ వడ్డీలే తీర్చలేకపోతున్నాను. కాబట్టి ఇక వేరే ఆప్షన్ లేదు. అది కలిసొస్తే అదొక్కటే నాకు మార్గం అని చెప్పి మళ్ళీ ఇంకా ఎళ్తా. ఈసారి ఏమవుతది? అటు పోయి, ఇటు పోయి 3,00,00,000 అవుతది. 3,00,00,000 అవుతే ఏం చేయాలి? ఇంకా కష్టమైపోద్ది. ఇంకా కష్టమైతే ఎక్కడో ఆస్తులో, తల్లిదో ఏదో ఉంటది. వాటిని అమ్మమని, తండ్రిదో అమ్మమని ఒత్తిడి చేస్తారు. వాళ్ళు అమ్మకపోతే వాళ్ళ మీద గొడవ చేస్తారు. ఒక్కొక్కసారి ఆ కోపంలో తల్లిదండ్రులు చంపేస్తూ ఉంటారు. ఒకసారి వీళ్ళు సూసైడ్ కూడా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇదంతా ఎక్కడ ఏర్పడింది అనంటే, వీళ్ళు మొదట ట్రై చేసినప్పుడు వాళ్ళు కలిసొచ్చింది. బిగినర్స్ లక్ ఉన్న వాళ్ళు కౌన్సెలింగ్ ఇవ్వటం కూడా సాధ్యపడదు. హ్మ్. మనతో చెప్తారు బాగానే అంతా చెప్తారు. మెల్లగొచ్చి మనతో కూడా మనల్ని కూడా ఖాయమని చెప్తూ ఉంటారు. సో, కాబట్టి ఇక్కడ మ బెట్టింగ్స్ ముఖ్యంగా డ్రగ్స్ అవన్నీ పక్కన పెట్టండి. అవి కెమికల్స్ అవి పక్కన బెట్టింగ్స్‌లో బిగినర్స్ లక్ ఉన్నవాళ్ళే లాంగ్ రన్ కంటిన్యూ చేసి బెట్టింగ్స్‌లో ఎక్కువ లాస్ పోతూ ఉంటారు. అలా గాకుండా వాళ్ళు బిగినింగ్‌లోనే వాళ్ళకి లాస్ వచ్చిందనుకోండి, కౌన్సిలర్ యొక్క అవసరమే లేదు. అవును సార్. వాళ్ళే మానేస్తారు. ఎందుకంటే ఇది అయ్యే పని గాదు. ఇదంతా కూడా గ్యాంబ్లింగ్. ఇంతకుముందు గ్యాంబ్లింగ్ పాజిటివ్‌గా అనిపించింది. ఇప్పుడు గ్యాంబ్లింగ్ అంటే నెగెటివ్ అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు కౌన్సిలర్‌తో అవసరం లేదు. వాళ్ళెళ్లి చిన్న ఉద్యోగం చేసుకొని లాస్ ఏదో ఒక విధంగా పే చేసి భరిస్తూ మళ్ళీ పోరు వాటి జోలికి. కానీ ఎవరికైతే బిగినర్స్ లక్ వచ్చిందో, అక్కడ ఏమవుతదో తీసుకొచ్చి చూపిచ్చి భార్యకి చూపిస్తారు. తల్లిదండ్రులు చూపిస్తుంటారు. వాళ్ళు కూడా తిట్టకుండా వాళ్ళు ప్రోత్సహించారనుకోండి, మరింత వాళ్ళు చేసే అవకాశం. అలా జీవితాలు నాశనం అయిపోయే అవకాశం ఉంటది కాబట్టి, ఏ ఫీల్డ్‌లో అయినా సరే
బిగినర్స్ లక్ అనేది ప్రమాదకరమే. ఎప్పుడైనా మనకేదైనా వచ్చినప్పుడు వెంటనే అహం వస్తది. ఆ అహాన్ని తీసేయగలగాలి. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి సక్సెస్ అవ్వగలుగుతాడు. పర్టిక్యులర్‌లీ బెట్టింగ్‌లో అయినట్లయితే బిజినెస్ లక్ వచ్చిందంటే ఇక అతని జీవితం మొత్తం నాశనమైనట్టే. హ్మ్. ఈ వీడియోని వీలైతే బెట్టింగ్స్‌కి కాసేటువంటి పిల్లలకి చూపించినట్లయితే, తల్లిదండ్రులు చూపించినట్లయితే కొంత అర్థమవుతది. వాళ్ళని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. జస్ట్ కౌన్సెలింగ్ ఇచ్చి తీసుకురావటం అనేది సాధ్యపడదు. దీనికేం మెడిసిన్ ఉండదు. డాక్టర్ దగ్గర పోయి మెడిసిన్ ఇచ్చినా సరే మెడిసిన్ ఉండదు. డీ అడిక్షన్ సెంటర్‌లు ఏమి ఉండవు వీటికి. కాబట్టి ఫ్యామిలీ మొత్తం జాగ్రత్తగా అతన్ని డీల్ చేయాలి తప్ప ఆహ్, వచ్చినప్పుడేమో ఫుల్ ఎంకరేజ్ చేసి, పట్టించుకోకుండా చూసి చూడనట్టు వదిలేసి, పోయిన తర్వాత కౌన్సిలర్స్ దగ్గరికి తీసుకొస్తే నిజానికి కౌన్సిలర్స్ ఏమీ చేయలేరు. మీ దగ్గర ఈ డబ్బులు గూడా పోవటం తప్ప, ఆ సైకాలజిస్ట్‌కి ఇచ్చే డబ్బులు గూడా పోవటం తప్ప వేరేదేమి ఒకతను ఇలాగే ఒకసారి అతను ఒక పొలిటీషియన్. నా చార్జెస్ ఎట్లాగో హైయే ఉంటాయి. వాళ్ళ కొడుకు బెట్టింగ్స్ కాసి ల్యాప్‌టాప్, గిప్‌టాప్ అన్నీ పోయి 40,00,000 ఎంతో లాస్ అయ్యాడంట. హ్మ్. లాస్ అయితే కౌన్సెలింగ్ ఇచ్చి మార్చుదామని ఎవరో వేరే పొలిటీషియన్ ద్వారా నా దగ్గరికొచ్చారు. అయితే ఇట్లా 40,00,000 పోయినియి సార్. ఎంత ఖర్చయినా పర్లేదు. నేను పే చేస్తాను. కౌన్సెలింగ్ ఇచ్చి మార్చేయండి. 40,00,000 కట్టుకోవటమే తక్కువవుతది. ఎందుకంటే నేను ఎంత కౌన్సెలింగ్ ఇచ్చినా అతను మారడు. ఇంకా మీ డబ్బులు గూడా వేస్ట్ అవుతాయి. అంత 40,00,000 నాకిచ్చినా సరే అతను మారడు. ఎందుకంటే 40,00,000 పోయేదాకా చేశాడంటే ఎక్కడో ఇబ్బందుంది. ముందైతే ఆ 40,00,000 కట్టి మీరు అర్థం చేసుకోండి ఫస్టు. ఆ పిల్లవాడితో ఎలా ఉండాలి? ఏంటి? బాల్యం నుంచి మీకు అతనికున్నటువంటి డిస్‌కనెక్షన్ వల్ల వాళ్ళు ఏమవుతదంటే బెట్టింగ్‌కి వెళ్తూ ఉంటారు. ఫస్ట్ మీరు కొంత మీరు కౌన్సెలింగ్ తీసుకుంటే అప్పుడు అతను కౌన్సెలింగ్ ఇవ్వాలా? లేదా? అని నిర్ణయించుకుంటా అని చెప్పారు. హ్మ్. సో, కాబట్టి ఒక బెట్టింగ్ చేసే పిల్లవాడున్నాడంటే అతనికొకరిని కౌన్సెలింగ్ ఇచ్చి మార్చేద్దాము అంటే కుదరదు. అతనితో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కావాలి. పర్టిక్యులర్‌లీ పేరెంట్స్. అతనికి ఇంతకుముందు ఎవరైతే ఫైనాన్స్ సపోర్ట్ చేశారో వాళ్ళకి కావాలి. అలాగే వచ్చేసి భార్యకి కావాలి. అత్తామామలకి కావాలి. వీళ్ళందరికీ కూడా దాని పట్ల ఉన్నటువంటి దాంట్లో ఉన్న సంక్లిష్టత అర్థం కావాలి. కాబట్టి వీళ్ళందరికీ అవసరం ఉంటది కాబట్టి జస్ట్ ఆ అబ్బాయినొక్కడిని తీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇచ్చి మార్చేద్దామంటే అవ్వదు. ఈ విషయం అందరికీ అర్థమైనట్లయితే ముందు నుంచే పిల్లల పట్ల పేరెంట్స్ జాగ్రత్త తీసుకుంటారు. అండ్ ఒకవేళ బయటకి రప్పించాలంటే వాళ్ళు కూడా కౌన్సెలింగ్ తీసుకొని ఎలా హ్యాండిల్ చేయాలనేది తెలుసుకుంటారు. ఓకే. అంటే స్టేజ్ వైస్ ఉంటుందా సార్? అంటే మొదటి స్టేజ్‌లో ఉంటే మనం ఏమైనా కౌన్సెలింగ్ ద్వారా మార్చే అవకాశాలుంటాయా? అంటే స్టేజ్ ఏమేముండదు. అంటే ఇప్పుడేమవుద్దంటే స్టేజ్ వైస్ అంటే ఎంత లాస్ అయ్యారన్న దాన్ని బట్టి. ఒక్కొక్కరి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఒకలాగా ఉంటది. కొంతమంది ఒక రూ. 1,00,000 పోతే ఏదో జాబ్‌లో తీర్చుకోగలుగుతారు. 10,00,000 జాబ్‌లో తీర్చుకోలేడు. ఇంకొకతను 10,00,000 జాబ్‌లో తీర్చుకోగలడు. 30,00,000 తీర్చలేడు. ఇంకొకతను 30,00,000 కూడా తీర్చగలడు. రూ. 1,00,00,000 తీర్చలేడు. అంటే తను ఇక్కడ ఫెయిల్ అయినా ఆల్టర్‌నేట్‌గా జాబో, బిజినెసో, పనో చేసి తీర్చుకోగలిగినంత ఉన్నంత వరకు కొంతవరకు సేఫ్. అది దాటి వెళ్ళిన తర్వాత ఆ అప్పు గూడా ఇతన్ని ఒత్తిడికి గురి చేస్తూ ఉంటది. హ్మ్. అంత అప్పులోళ్ళు మీద పడుతూ ఉంటారు. ఆ యాప్స్‌లో లోన్స్ ఇస్తూ ఉంటారు. హై ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది. వాళ్ళ ఒత్తిడి. వాళ్ళ ఒత్తిడి ఇతనేమో అక్కడ నేను సాధించగలనటువంటి నమ్మకం. వాళ్ళ ఒత్తిడి వల్ల జాబ్ చేసి తీర్చలేడు. జాబ్‌కి వెళ్ళలేకపోతూ ఉంటాడు. జాబ్‌కి వెళ్దామంటే వాళ్ళొచ్చి ఎక్కడ వాళ్ళు అప్పు కోసం సతాయిస్తారో, జాబ్ దగ్గర ఎక్కడ ఇబ్బంది పెడతారని భయం. దానివల్ల అతనికి వేరే దారి లేక ఏమవుతుందంటే, తను బెట్టింగ్‌కి వెళ్తాడు. మళ్ళీ బెట్టింగ్‌కి వెళ్తాడు. అది పోయి మళ్ళీ కోర్టుల్లో అవుతది. కోర్టులో అయ్యేసరికి ఇంక దారి లేక క్రిమినల్ యాక్టివిటీస్ చేసే అవకాశం, లేదంటే సూసైడ్‌లు చేసుకునేటువంటి అవకాశం. మొహమాటం ఏం లేకుండా చెప్తున్నాను. మీ పిల్లలు సూసైడ్ చేసుకునే అవకాశం గూడా ఉంది. వాళ్ళేదో ఉండి ఏదో బయట పడిపోతారు అనుకోవద్దు. హ్మ్. ఎందుకంటే అది చాలా పెద్దది డబ్బు రియల్. హ్మ్. 3,00,00,000, 5,00,00,000 కనిపిస్తుంటే తన నియర్ బై ఫ్యూచర్‌లో తన లైఫ్ మొత్తం చేసిన 1,00,00,000, 2,00,00,000 కంటే ఎక్కువ సంపాదించలేనప్పుడు తనేం చేస్తాడు? 5,00,00,000 ఎలా తీరుస్తాడు? మళ్ళీ బెట్టింగ్ అని ఎళ్తాడు. లేదంటే సూసైడ్ అన్నా చేసుకునే అవకాశం ఉంటది. కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. పేరెంట్స్ చాలా కేర్‌ఫుల్‌గా ఉండి వాళ్ళకి అవేర్‌నెస్ పెంచుకొని వాళ్ళని డీల్ చేయాల్సిన అవసరం ఉంటది. అయితే స్టేజెస్ అన్నప్పుడు ఇంకోటి కూడా బిగినర్స్ లక్ అనేది ఒక స్టేజ్. హ్మ్. ఈ బిగినర్స్ లక్ చాలా కష్టమైంది. అదొచ్చిన తర్వాత మనం ఏం చేయలేం. బిగినర్స్ లక్కే లేదనుకోండి, అక్కడ మనతో పని కూడా లేదు. అతనే డ్రాప్ అయిపోతాడు. కాబట్టి బిగినర్స్ లక్ అంటే ఒకసారి ట్రై చేసి చూసారు కదా! అని వదిలేయొద్దు. బిగినర్స్ లక్ వచ్చిందంటే మరింత డేంజర్‌లో ఉన్నారని అర్థం చేసుకొని, వెంటనే అలర్ట్ అయ్యి, ఆ పిల్లోడికి సరైన కౌన్సెలింగ్ ఇప్పించి, మరింత పోకుండా చూసుకోవాలి. సార్ ఫస్ట్ ఈజ్ బెస్ట్ అంటారు కదా సార్! ఇది చాలా ఎప్పటినుంచో వింటున్న హ్మ్. హ్మ్. వర్డ్ హ్మ్. అది. అవును. మరి ఎందుకు సార్ ఫస్ట్ ఇప్పుడు మీరు చెప్పేది
ఫస్ట్ వచ్చిందన్నీ ఇలా అవుతున్నాయని చెప్తున్నారు కదా హ్మ్. సార్. హ్మ్. మరి ఫస్ట్ ఈజ్ బెస్ట్ అని చెప్పారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ బెస్ట్ ఇంప్రెషన్ అంట. అంటే హ్మ్. ఎదుటి వాళ్ళకి మనం ఇంప్రెషన్ ఇచ్చేయడం. ఇక్కడ బెట్టింగ్ యాప్ అనేది మనకి ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్తుంది అతనికి. రైట్? ఇంప్రెషన్ చాలా బెస్ట్‌గా ఇచ్చింది. ఇచ్చేసరికి ఇతను అట్రాక్ట్ అయిపోయాడు. బెట్టింగ్‌కి ఫస్ట్ బిగినర్స్ లక్ అనేది బెట్టింగ్‌కి లాభమే. బెట్టింగ్ కంపెనీకి లాభమే. ఇతనికి లాస్. ఇతను ఇవ్వలే ఫస్ట్ ఇంప్రెషన్. ఇతనికి లాభం వచ్చింది ఏ పని చేయకుండా. వచ్చేసరికి ఈజీ మనకి అతను అడిక్ట్ అయిపోతాడు. హ్మ్. అందుకని ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ బెస్ట్ ఇంప్రెషన్ అనేది కరెక్టే. హ్మ్. కానీ ఇతని కాంటెక్స్ట్‌లో కాదు. అవతల వాళ్ళ కాంటెక్స్ట్‌లో. హ్మ్. రైట్? అలాగే యాక్టర్స్ లేకపోతే ఆర్టిస్ట్‌లు వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఇంప్రెషన్, బెస్ట్ ఇంప్రెషన్ ఉండడం మంచిదే కాదనట్లేదు. దాంతో పాటు అహంకారం ఉండొద్దు. హ్మ్. మళ్ళా ఫస్ట్‌కి ఎంత కష్టపడ్డామో తర్వాత కూడా అంతే కష్టపడాలి. హ్మ్. అంతే బాధ్యతగా వ్యవహరించాలి. ఫస్ట్ బెస్ట్ రిజల్ట్స్ రావటం గురించి మనం డిస్కస్ చేసాం. వాళ్ళు ఇంప్రెషన్ బెస్ట్ ఇవ్వాలి. ఎప్పుడు బెస్ట్ ఇస్తూనే ఉండాలి. ఏ ఏ ఫీల్డ్‌లో అయినా సరే. ఈవెన్ బిజినెస్‌లో అయినా, హ్మ్. ఈవెన్ మీ యాంకరింగ్‌లో అయినా, హ్మ్. లేకపోతే నా కౌన్సెలింగ్‌లో అయినా ఎక్కడైనా బెస్ట్ లైఫ్ టైమ్ ఇస్తూనే ఉండాలి. హ్మ్. అయితే ఫస్ట్ రిజల్ట్స్ బెస్ట్ వచ్చేసింది కాబట్టి, ఇది నేను సూపర్ అనుకున్నామంటే కష్టమవుతది. హ్మ్. అది జస్ట్ కోయిన్సిడెంట్ వచ్చింది. ప్రతిసారి నేను చెప్తుంటా నాకు తెలీదు నేనేం కష్టపడలేదు. నా టాలెంట్ ఏమి లేదు. నాకిది కరెక్ట్ అనిపించి చెప్పాను. అది వర్కౌట్ అయింది. అంతే తప్ప నేను చేసిందేమి లేదు. నేను కష్టపడిందేమి లేదు. నా గొప్పతనం కూడా ఏమి లేదని చెప్తూ ఉంటాను. హ్మ్. ఎందుకంటే నా గొప్పతనం ఉంది నేను నమ్మానంటే అక్కడితో అది ఎండ్ అయిపోతుంది. అవును సార్. ఈ భూమి మీద గొప్ప వాళ్ళంటూ ఎవరు ఉండరు. రైట్? కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రయత్నం చేస్తున్నప్పుడు కొంతమందికి కోయిన్సిడెంట్ కలిసి రావచ్చు. కలిసొచ్చినప్పుడు అది నాదే అనుకున్నామంటే ప్రమాదం అవుతుంది. థాంక్ యూ సార్. చూసారు గదా! ఇలాంటి మరింత సమాచారాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.